తలంబ్రాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రేమ, విశ్వాసం, ఓర్పు, సహనముల సంగమం వివాహం. అటువంటి వివాహానికి సంబంధించి అన్ని కులాల వారికి సేవలు అందిస్తున్న సంస్థ హిందూ వెడ్లాక్. హిందూ వెడ్లాక్ నిర్వాహకురాలు జొన్నలగడ్డ జ్యోతి గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమ వివరాలు, వారు అందించే సేవల గురించి తెలియజేస్తూనే ఎన్నో ప్రొఫైల్స్ గురించి వివరంగా తెలియజేయబోతున్నారు. కనుక ప్రతి ఒక్కరూ పెన్ను పేపర్తో సిద్ధంగా ఉండండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అలాగే వారిని నేరుగా కలిసి వివాహ సంబంధాలకు సంబంధించి సేవలు అందుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. అలాగే hinduwedlock@gmail.com కి మెయిల్ ద్వారా కూడా వివరాలు పంపించవచ్చు. మరిన్ని వివరాలకు సందర్శించండి www.hinduwedlock.com. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం. తలంబ్రాలు కార్యక్రమానికి స్వాగతం అండి. జ్యోతి గారు, మరి ముందుగా మీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమం వివరాలు చెప్పండి. తప్పకుండా అమ్మా. మనము కాత్యాయని వ్రతాన్ని ఫిబ్రవరి 16వ తారీఖున నిర్వహిస్తున్నామమ్మా. ఈ ఫిబ్రవరి 16వ తారీఖున ఎవరైతే కాత్యాయని వ్రతాలని చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ కాత్యాయని వ్రతాలని ఆచరించడం వల్ల వివాహ యోగ్యత అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా చాలా త్వరగా దక్కుతుంది. కాబట్టి ఎందుకంటే ఈ కాత్యాయని అమ్మవారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ అమ్మవారి తత్వమే ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా ఆవిడ తన పతి పక్కన కూర్చోవాలనుకుంటుంది, అతి త్వరగా చేరాలనుకుంటుంది. కాబట్టి ఎవరైతే ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా వారి జీవిత భాగస్వామికి అతి త్వరగా చేరుకుంటారు. అందుకని ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించటం వల్ల వివాహానికి ఆటంకంగా ఏవైనా జాతకంలో దోషాలుంటే అవి తొలగిపోతాయి. అందుకని మన హిందూ వెడ్లాక్ లో రిజిస్టర్ చేసుకున్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలు, అలాగే జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకుంటున్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలు, అలా అసలు రిజిస్టర్ చేసుకున్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించవచ్చు. కాబట్టి వివరాల కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మనం మాఘమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించి తీరాల్సినటువంటి వ్రతము. ముఖ్యంగా ఇది రజోదోషం పోగొట్టుకోవడానికి చేస్తూ ఉంటాము. 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కాబట్టి వారికి ఎవరికైతే ఆవశ్యకత ఉందో వాళ్ళందరూ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేయవచ్చు. అలాగే ఈ వ్రతం ఏంటి, లక్షవర్తి నోము చాలా వ్యయము ప్రయాసతో కూడుకున్నటువంటి వ్రతము. మన ఆడపడుచులందరి కోసం కూడా ప్రయాస అంతా మేము స్వీకరించి అతి తక్కువ వ్యయంతో వారి వ్రతాన్ని ఆచరించుకునేటట్టు చేస్తున్నాము. కాబట్టి ఆసక్తి ఉన్నవారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే అండి. జ్యోతి గారు, మరి జ్యోతి మ్యాట్రిమోనీలో గానీ హిందూ వెడ్లాక్ లో గానీ ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందా? వివరాలు ఒకసారి చెప్తారా? తప్పకుండానమ్మా. మన జ్యోతి మ్యాట్రిమోనీ అయ్యిండొచ్చు, హిందూ వెడ్లాక్ అయ్యిండొచ్చు, రెండు కూడా ఫ్రీ వెబ్ పోర్టలేనమ్మా. వాళ్ళు ఎవరైతే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి కనుక ఎదుటి వారి వివరాలన్నీ కూడా కాంటాక్ట్ నెంబర్స్ తో సహా కావాలి అంటే మన సంస్థలో ఉన్నటువంటి ఏదో ఒక ప్యాకేజ్ లో వాళ్ళు రిజిస్టర్ చేసుకుని మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికైతే మనది ఫ్రీ వెబ్ పోర్టల్. ఓకే అండి. జ్యోతి గారు, మరి అలాగే మరి ఇందులో భాగంగా ప్రతి వారం కూడా మన కార్యక్రమం కొన్ని ప్రొఫైల్స్ చదివి వినిపిస్తున్నారు కదా, మరి ఒక్కసారి కొన్ని ప్రొఫైల్స్ గురించి చెప్తారా? తప్పకుండానమ్మా. ముందుగా మనము అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు చూద్దామమ్మా. అమ్మాయి పేరు రమ్యకాంతి, వీళ్ళు పద్మశాలినండి. అమ్మాయి పేరు రమ్యకాంతి. 27/8/1988లో పుట్టింది. 27/8/1988లో పుట్టింది. 10:10 నిమిషాలకి ఉదయం పూట పుట్టిందండి. గుంటూరులో పుట్టింది అమ్మాయి. వీళ్ళు పద్మశాలి రండి. ధనిష్ట నక్షత్రం అమ్మాయిది. 5'3" ఎత్తుంటుంది అమ్మాయి. బీటెక్ ఎంఎస్ చేసింది. బీటెక్ ఎంఎస్ చేసి అమ్మాయి యూఎస్ లోనే పనిచేస్తుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8977248307 897727248307. అమ్మాయి పేరు రమ్యక్రాంతి. 27/8/1988లో పుట్టింది అమ్మాయి. 10:10 నిమిషాలకి ఉదయం పూట పుట్టింది. గుంటూరులో పుట్టింది అమ్మాయి. వీళ్ళ పద్మశాలి రండి. ధనిష్ట నక్షత్రం అమ్మాయిది. 5'3" ఎత్తుంటుంది అమ్మాయి. బీటెక్ ఎంఎస్ చేసింది. అమ్మాయి యుఎస్ లో ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8977248307. అలాగే కమ్మ కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు నరేంద్ర. 31/5/1985లో పుట్టాడు. 31/5/1985లో పుట్టాడు. నంద్యాలలో పుట్టాడంటే అబ్బాయి. వీళ్ళు కమ్మ కులానికి చెందినటువంటి వారు. అబ్బాయి 5'8" ఎత్తుంటాడు. బీకాం చదివాడు. బీకాం చదివి
బిజినెస్ చేస్తున్నాడు నంద్యాలలోని. 25,000 రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9014655815. అబ్బాయి పేరు నరేంద్ర. 31/5/1985లో పుట్టాడు, నంద్యాలలో పుట్టాడు. వీళ్ళు కమ్మ కులానికి చెందినటువంటి వారు. అబ్బాయి వచ్చి 5'8" ఎత్తుంటాడు. బీకాం చదివి అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడండి. 25,000 రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9014655815. తెలగ కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు స్వాతి సాగర్. 21/3/1986లో పుట్టింది. ఉదయం 7:30 పుట్టిందండి. ఖమ్మంలో పుట్టింది అమ్మాయి. వీళ్ళు తెలగ కులానికి చెందినటువంటి వారు. పుష్యమి నక్షత్రం 1వ పాదం అమ్మాయిది. 5'4" ఎత్తుంటుంది. బీఎస్సీ చేసింది. డాక్యుమెంట్ కంట్రోలర్ గా పనిచేస్తుంది. 2 లక్షల రూపాయల సంవత్సర ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9700432426 9700432426. అమ్మాయి పేరు స్వాతి సాగర్. 21/3/1986లో పుట్టింది. ఉదయం పూట 7:30 పుట్టిందండి. ఖమ్మంలో పుట్టింది. తెలగ కులానికి చెందినటువంటి వారు. పుష్యమి నక్షత్రం 1వ పాదము. 5'4" ఎత్తుంటుంది అమ్మాయి. బీఎస్సీ చేసింది. బీఎస్సీ చేసి అమ్మాయి డాక్యుమెంట్ రైటర్ గా ఉంది. సంవత్సరానికి 2 లక్షల రూపాయల ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9700432426. అలాగే వైశ్య కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు మల్లికార్జున గుప్తా. 23/3/1975లో పుట్టాడు. 23/3/1975లో పుట్టాడు. వీళ్ళు ఈ అబ్బాయి 12:13 అర్ధరాత్రి పూట పుట్టాడండి. అమలాపురంలో పుట్టాడు. ఆశ్లేష నక్షత్రం 1వ పాదం. వీళ్ళు వైశ్య కులానికి చెందినటువంటి వారు. 5'4" ఎత్తుంటాడు అబ్బాయి. బిఏ చేశాడు. ప్రాసెసింగ్ ఆఫీసర్ గా ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదాయం వచ్చేసి 30,000 రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9819913421 9819913421. అబ్బాయి పేరు వెంకట మల్లికార్జున గుప్తా. 23/3/1975లో పుట్టాడు. 12:13 పుట్టాడు అర్ధరాత్రి పూట. అమలాపురంలో పుట్టాడు. వీళ్ళది ఆశ్లేష నక్షత్రం అండి. 5'4" ఎత్తుంటాడు అబ్బాయి. బిఏ చేశాడు. బిఏ చేసి అబ్బాయి ప్రాసెసింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9819913421. అమ్మ కులానికి చెందినటువంటి అబ్బాయి వివరాలు. తారక రామారావు అబ్బాయి పేరు తారక రామారావు. 1/9/1984లో పుట్టాడు. 8:40 రాత్రిపూట పుట్టాడండి. హైదరాబాద్ లో పుట్టాడు. విశాఖ నక్షత్రం 4వ పాదం అండి. 5'8" ఎత్తుంటాడు అబ్బాయి. ఎంటెక్ చేశాడు. ఎంటెక్ చేసి అబ్బాయి హైదరాబాద్ లోనే పనిచేస్తున్నాడు. 20 లక్షల రూపాయల సంవత్సర ఆదాయము. అబ్బాయి పేరు తారక రామారావు. 1/9/1984లో పుట్టాడు అబ్బాయి. 8:40 రాత్రిపూట పుట్టాడండి. హైదరాబాద్ లో పుట్టాడు. వీళ్ళు కమ్మ కులానికి చెందినటువంటి వారు. విశాఖ నక్షత్రం 4వ పాదము. అబ్బాయి వచ్చి 5'8" ఎత్తుంటాడు. ఎంటెక్ చేశాడు. ఎంటెక్ చేసి అబ్బాయి హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. 20 లక్షల రూపాయల సంవత్సర ఆదాయము. మళ్ళీ కూడా ఇలా ప్రొఫైల్స్ అన్ని కూడా మనము మన కార్యక్రమం చివరిలో మళ్ళీ మనం చదువుకుందామమ్మా. వాళ్ళు అలాగా పేపరు పెన్ను పట్టుకొని ఉంటే వాళ్ళకి రాసుకోవడానికి సులువుగా ఉంటుంది. తప్పకుండా అండి. జ్యోతి గారు, మరి ఇలా ప్రొఫైల్స్ అన్ని ఉచితంగా ఫోన్ నెంబర్తో సహా చదివి వినిపిస్తున్నారు కదా, మరి హిందూ వెడ్లాక్ కానీ జ్యోతి మ్యాట్రిమోని కానీ ఫ్రీ వెబ్ పోర్టల్స్ గా భావించే అవకాశం ఉంటుంది కదా, దీనికి సంబంధించి ఒకసారి క్లారిఫికేషన్ అందిస్తారా? తప్పకుండానమ్మా. మనం ఇందాక చెప్పుకున్నాం, మన జ్యోతి మ్యాట్రిమోని కానీ హిందూ వెడ్లాక్ కానీ ఫ్రీ వెబ్ పోర్టల్. వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే ఏంటంటే ఎవరైతే ఇన్సిడెంట్ కి పే చేశారో వాళ్ళకి మటుకు ఈ అమ్మాయిల వివరాలు కానీ అబ్బాయిల వివరాలు కానీ కనిపిస్తాయి. మిగతా వారికి కాంటాక్ట్ డీటెయిల్స్ కనిపించవు. అలాగే ఎవరైతే ఫ్రీగా రిజిస్టర్ చేసుకున్నారో అలా ఫ్రీగా రిజిస్టర్ చేసుకున్నటువంటి వారికి కూడా వారి ఎదుటి వారి యొక్క వివరాలు మటుకు కనిపిస్తాయి. కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే వాళ్ళు కూడా మన సంస్థలో ఏదో ఒక దానిలో పేడ్ మెంబర్ గా కావలసి ఉంటుంది. మన దగ్గర ఎన్నో రకాలైనటువంటి ప్యాకేజీలు ఉన్నాయి. ఆ ప్యాకేజీలను ఉపయోగించి వాళ్ళు తిరిగి మళ్ళీ పేడ్ మెంబర్ గా అయితే కనుక
వాళ్ళకి వేరే నెంబర్స్ కూడా వ్యూ అయ్యే అవకాశం ఉందమ్మా. ఓకే అండి. జ్యోతి గారు, మరి అలాగే పురోహితులకి, పూజారులకి, అర్చకులకి, ఘనపాటీలకి వివాహం అవ్వకపోవడం కానీ, వివాహం ఆలస్యం అవడం కానీ జరుగుతోంది కదా, మరి దీనికి సంబంధించి మీరు చక్కగా ప్రతి వారం మన కార్యక్రమం వివరాలు చెప్తున్నారు. ఫేస్బుక్ ద్వారా కూడా ఈ విషయాన్ని పొందుపరచడం జరిగింది. ఎంతో మంది చక్కగా రెస్పాండ్ అయ్యారు కదా, వీటికి సంబంధించిన వివరాలు ఒక్కసారి చెప్తారా? తప్పకుండానమ్మా. ఇప్పుడు మనము ఆలోచించినట్లయితే అసలు మొదట్లో మేము ఇది మొదలు పెట్టక ముందు అసలు పురోహితులకు కానీ, అర్చకులకు కానీ, ఘనపాటీలకు కానీ అసలు మనం వివాహం చేయగలుగుతామా అన్నటువంటి ఆలోచన ఉండేది. త్వరగా పురోహితులు ఎవరైనా మన దగ్గర రిజిస్టర్ చేస్తామన్నప్పటికీ కూడా మేము రిజిస్టర్ చేయించుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటారా, మనం రిజిస్టర్ చేయించుకోగానే సరికాదు కదా, వాళ్ళకి తగ్గటువంటి సేవలు అందజేయాలి. కానీ మరి ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు, కానీ ఎవరైతే పురోహితులకి మరియు అర్చకులకి, ఘనపాటీలకి వారి అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో, ఏ అమ్మాయి అయితే వీళ్ళందరినీ చూసుకోవటానికి సిద్ధంగా ఉందో వాళ్ళందరికీ కూడా మనం మన జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున ఉచితంగా సేవలు అందజేస్తామని మనం ఇంత విస్తృతంగా సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా అనేక రకాలుగా మనము ప్రచారం సాగిస్తూ, అలాగే మన భక్తి టీవీ ద్వారా కూడా ఇన్ని రకాలుగా ప్రచారం చేస్తుంటే నిజంగా మాకు ఒక రకంగా గర్వకారణంగా కూడా ఉంటుంది. నలుగురు అంటే మొత్తం 5 పురోహితులకి మనం వివాహం చేయగలిగాము. 2 రేపు మాఘమాసంలో మరియు ఫాల్గుణ మాసంలో వివాహాలు ఉన్నాయి. కాబట్టి ఇదేమీ చిన్న విషయం కాదు. 4 నెలల వ్యవధిలో మనం ఇంతమందికి వివాహం చేయగలగడం అంటే అదేమీ మాటలు కాదు. అలాగే కొంతమంది అమ్మాయిలని ఇటు పురోహితుల్ని, ఘనపాటీల్ని, అర్చకుల్ని చేసుకోవడానికి సిద్ధపరచగలిగాం కూడా. అలాగే ఈ విషయాన్ని మనం సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్ లో పొందుపరిచినప్పుడు షేర్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన భక్తి టీవీ తరఫున కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నాము. అలాగే మీకు తెలిసి ఎవరైనా ఇలా పురోహితుల్ని, అర్చకుల్ని, ఘనపాటీల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక మాకు వారి టెలిఫోన్ నెంబర్ ఇచ్చినా సరే మేము వారికి ఫోన్ చేసి వివరాలను తీసుకొని చక్కగా వారికి త్వరగా వివాహం కుదిరేటట్టుగా చూస్తాము. తప్పకుండా అండి. జ్యోతి గారు, మరి అలాగే ఎంతో మందికి ఇలా వివాహం చేస్తున్నారు, మీ ద్వారా సేవలు అందిస్తున్నారు. అలాగే ఎంతో మంది వివాహం అయిన తర్వాత ఇలా ఉండాలి, అలా అనుకుంటూ ఉంటారు కదా, మరి చాలా ముఖ్యంగా అమ్మాయిల విషయంలో వివాహమైన కొత్తల్లో అనేక రకాలుగా ఆలోచనలు చేస్తుంటారు. ఈ కొత్తగా వివాహమైన అమ్మాయిల కోరికలు ఎలా ఉంటాయంటారు? అసలు వారు ఎలా ఉంటే వారి లైఫ్ బాగుంటుందంటారు? అసలు ఇలా ఉంటే లైఫ్ బాగుంటుంది అని చెప్పడానికి మనకి చాలా సమయం పడుతుందమ్మా. అసలు ముందుగా మనం ఆలోచించినట్లయితే వివాహం అయ్యి అవ్వగానే అమ్మాయి కోరుకునేది ఏంటి? అబ్బాయితో చెప్పేది మీ అమ్మా నాన్న మనతో ఉండకూడదు, మా అమ్మ నాన్న మాతో ఉండొచ్చు కానీ మీ అమ్మా నాన్న మటుకు మాతో ఉండకూడదు. వారు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు మాకు కావాలి కానీ మీ అమ్మా నాన్న ఉండడానికి వీల్లేదు. మా అమ్మ దానికి సమర్థిస్తోంది కూడా, వేరు కాపురం పెట్టడానికి. మా అమ్మ దానికి సరిపోయినటువంటి అన్ని అమరికలు చేసి పెడుతుంది, కాబట్టి మనం విడిగా ఉందాము అంటూ విడికాపురాలు పెట్టడానికి అమ్మాయిలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అమ్మాయిలందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నేను కూడా స్త్రీనే, కానీ ఇంతగా చెప్పడానికి కారణం ఏంటి? ఆ ఉమ్మడి కుటుంబంలో ఉండేటటువంటి ఆనందం వేరు, ఆ సఖ్యత వేరు, అలాగే ఆ ఐకమత్యం వేరు, ఆ యొక్క ధైర్యం వేరు. చిన్న చిన్న కలతలు ఉండి ఉండవచ్చు, చిన్న చిన్న కష్టాలు ఉండవచ్చు, కానీ మనం పొందేటువంటి సుఖంలో ఇవన్నీ కూడా చాలా చిన్నవిగానే కనిపిస్తాయి. అలాగే వివాహమై వచ్చినటువంటి ఇప్పటి అమ్మాయిలకి ప్రతి ఒక్కరికి పెళ్లి చేసుకున్నటువంటి వాడికి కారు ఉండాలి, ఒక బంగ్లా ఉండాలి, లేకపోతే వాడు చాలా చక్కగా ఎప్పుడూ కూడా ఆఫీస్ వద్దు ఏమీ వద్దు, అమ్మాయిని ఎప్పుడూ తిప్పుతూ ఉండాలి షికార్లకి, సినిమాలకి. ఉద్యోగం ఉన్నా పోయినా పర్వాలేదు, 24 గంటలు కూడా భర్తను ఇంట్లో కూర్చోమనడం. అంటే ఉద్యోగం చేయనటువంటి అమ్మాయిలు, ఉద్యోగం చేసే అమ్మాయినేమో ఇటు అత్తగారిని పట్టించుకోకుండా, ఇంట్లో పనులు చేయకుండా, నాకు ఉద్యోగం పొద్దున్నే ఉందని పొద్దున్నే ఇంట్లో ఎక్కడి పని అక్కడ వదిలిపెట్టేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే అసలు ఇంటిని సమర్థించేది ఎవరు? ఒక స్త్రీగా ముందు నువ్వు నీ ఇంట్లో గెలిచిన తర్వాతే రచ్చగా గెలవాలి. కాబట్టి ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నటువంటి సామెత ఉండనే ఉంది. కాబట్టి నువ్వు ఇంట్లో అసలు పేరు తెచ్చుకోకుండా బయట ఎంత కష్టపడి నువ్వు పేరు సంపాదించినప్పటికీ కూడా అది నిరుపయోగమే. ముఖ్యంగా అమ్మాయిలు ఇది గుర్తుంచుకోవాలి. వేరు కాపురాలు పెడతామనడం కానీ, భర్తని నువ్వు ఇంత సంపాదించాలి అంత సంపాదించాలని వేధించటం కానీ, అలాగే మళ్ళీ మనకి ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగంలో. ఆ ఆఫీసులో ఉన్నటువంటి, కార్యాలయంలో ఉన్నటువంటి ఒత్తిళ్లన్నీ ఇంట్లో ప్రదర్శించటం కానీ చెయ్యకుండా వాళ్ళ పనన్నా వాళ్ళు చేసుకుని వెళ్తే నిజంగా అమ్మాయిలు చాలా చక్కగా, వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అనుభవించవచ్చమ్మా.
నిజంగా అర్థమైంది మేడం. నిజంగా లైఫ్ లాంగ్ సంతోషంగా ఉందంటే ఏం చేయాలన్న విషయం నిజంగా సమయం సరిపోదు. కానీ పెళ్ళైన కొత్తలో నిజంగా చాలా మంది చేసే తప్పిదే. నిజంగానమ్మా, మీరు చెప్తే నమ్మరు. పెళ్లి కొత్తగా వివాహమైనటువంటి అబ్బాయిలు ఎంతో మంది ఇలా వాపోతున్నారు. మేడం మీరు ఇలా చెప్తూ ఉంటారు, అబ్బాయిలు ఎంతకని మేము సర్దుకుపోతాం. ఒక అమ్మాయి కనుక వీధిలోకి వచ్చి నన్ను భర్త ఇలా అల్లరి చేస్తున్నానంటే మీడియా కదిలి వస్తుంది. మేము అబ్బాయిలం, మేము నిజాలు సాక్ష్యంతో సహా చూపించినప్పటికీ మాకు అండగా ఎవరు ఉండరు. ఆఖరికి మా తల్లిదండ్రులే ఉండరు, పోలీసుల అండ ఉండదు, మీడియా సపోర్ట్ ఉండదు మాకు. మరి మేము ఏం చేయాలి మేడం, మాకెవరు సపోర్ట్ అనేసి నిజంగా చాలా మంది అబ్బాయిలు అలా వాపోతుంటే తప్పు ఇద్దరిలోనూ ఉంటుంది. కానీ ఇంటిని ప్రశాంతంగా ఉంచాల్సిన బాధ్యత మటుకు ఎక్కువగా స్త్రీదే పాత్ర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి అమ్మాయిలు ఇలా ఏదో చెప్పామనుకోకుండా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా బాగుంటుందమ్మా. తప్పకుండా మేడం. మరి మరిన్ని ప్రొఫైల్స్ గురించి తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. ముందుగా మనము రెడ్డి కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు చూద్దామండి. అమ్మాయి పేరు సౌజన్య. 31/8/1986లో పుట్టింది. 31/8/1986లో పుట్టింది. రాత్రిపూట 7:30 పుట్టిందండి. సిద్దిపేటలో పుట్టింది అమ్మాయి. వీళ్ళు రెడ్డి కులానికి చెందినటువంటి వారు. పూర్వభద్ర 3వ పాదము. ఎంసీఏ చేసింది అమ్మాయి. 5 అడుగుల ఎత్తు ఉంటుంది. ఉద్యోగాన్వేషణలో ఉంది. కొంతమంది అబ్బాయిలు మాకు ఉద్యోగం లేదు కదండి, అమ్మాయి అక్కర్లేదు అనుకుంటారు. కానీ ఇప్పటికి చాలా మంది తల్లిదండ్రుల మటుకు మాకు ఉద్యోగం చేసే అమ్మాయి కంటే ఉద్యోగం లేని అమ్మాయే పర్వాలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. కాబట్టి అబ్బాయిలు కూడా కొన్ని వారి రిక్వైర్మెంట్స్ లో మార్పులు చేర్పులు చేసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అమ్మాయి పేరు సౌజన్య. వీళ్ళు రెడ్డి కులానికి చెందిన వారు. 31/8/1986లో పుట్టిందండి. 7:30 రాత్రిపూట పుట్టింది. సిద్దిపేటలో పుట్టింది. పూర్వభద్ర నక్షత్రం 3వ పాదము. 5 అడుగుల ఎత్తుంటుంది అమ్మాయి. ఎంసీఏ చేసింది. ఉద్యోగాన్వేషణలో ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9160896458 9160896458. అలాగే అమ్మాయి వాళ్ళు తమిళ కులానికి చెందినటువంటి వాళ్ళండి, బ్రాహ్మణులకు సంబంధించింది. కాకపోతే ఈ అమ్మాయి 2వ వివాహం. తమిళ బ్రాహ్మిన్స్ వీళ్ళు. తమిళ బ్రాహ్మిన్స్. అమ్మాయి వచ్చేసి 2వ వివాహానికి సంబంధించినటువంటి ప్రొఫైల్ అండి. అమ్మాయి పేరు జ్యోతి. 9/5/1971లో పుట్టింది. 9/5/1971లో పుట్టింది. 2:30కి మధ్యాహ్నం పూట పుట్టిందమ్మా. సికింద్రాబాద్ లో పుట్టింది. వీళ్ళు తమిళ బ్రాహ్మిన్స్ అండి. కౌండిన్య గోత్రము. అమ్మాయిది స్వాతి నక్షత్రము. 5:1 ఎత్తుంటుందమ్మా. ఎంకామ్ చేసింది. ఎంకామ్ చేసి అమ్మాయి హైదరాబాద్ లోనే పనిచేస్తోంది. హైదరాబాద్ లోనే పనిచేసి 20,000 రూపాయలని సంపాదించుకుంటోందండి. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9032090360 9032090360. అమ్మాయి పేరు జ్యోతి. 2వ వివాహం అండి. వీళ్ళు తమిళ బ్రాహ్మిన్స్. 9/5/1971లో పుట్టింది. మధ్యాహ్నం 2:30కి పుట్టింది. సికింద్రాబాద్ లో పుట్టింది. కౌండిన్య గోత్రము. స్వాతి నక్షత్రము. 5:1 ఎత్తుంటుంది అమ్మాయి. ఎంకామ్ చేసింది. ఎంకామ్ చేసి 20,000 రూపాయలు నెలకి సంపాదిస్తోంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9032090360. మత్తులకు సంబంధించినటువంటి అబ్బాయి వివరాలండి. అబ్బాయి పేరు కృష్ణమోహన్. 9/8/1981లో పుట్టాడు. 9/8/1981లో పుట్టాడు. విజయనగరంలో పుట్టాడండి. వీళ్ళు మద్దులండి. కాశ్యప గోత్రము. అబ్బాయిది అనురాధ నక్షత్రం 1వ పాదము. 5'5" ఎత్తుంటాడు అబ్బాయి. బీకామ్ చదివి హోటల్ మేనేజ్మెంట్ చేశాడండి. వైజాగ్ లో పనిచేస్తున్నాడు. 25,000 రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9866358561 9866358561. అబ్బాయి పేరు కృష్ణమోహన్. 9/8/1981లో పుట్టాడు. విజయనగరంలో పుట్టాడు. వీళ్ళు మధ్వులండి. కాశ్యప గోత్రము. అనురాధ నక్షత్రం 1వ పాదము. 5'5" ఎత్తుంటాడు. బీకామ్ చేసి హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. వైజాగ్ లో పనిచేస్తున్నాడు. 25,000 రూపాయలు నెలకి ఆదాయము. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9866358561. అలాగే వైదికీ విన్నాళ్లకు సంబంధించినటువంటి అమ్మాయి వివరాలండి. అమ్మాయి పేరు సుందరి. అమ్మాయి పేరు సుందరి. 4/3/1991లో పుట్టింది. 4/3/1991లో పుట్టింది. 12:40 మధ్యాహ్నం పూట పుట్టింది. వరంగల్లో పుట్టింది. వీళ్ళు వైదికీ విన్నాళ్ళండి.
హరితస గోత్రము, చిత్తా నక్షత్రం 3వ పాదము, 5-2 ఎత్తుంటుంది. అమ్మాయి వచ్చేసి ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసింది. అమ్మాయి ఉద్యోగాన్వేషణలో ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8019994633 8019994633. అమ్మాయి పేరు సుందరి. 4/3/1991లో పుట్టింది. 12:40 మధ్యాహ్నం పూట పుట్టిందండి. ఆ వరంగల్లో పుట్టింది అమ్మాయి. వైదికి వెన్నాళ్ళు, హరితస గోత్రము, చిత్తా నక్షత్రం 3వ పాదము, 5-2 ఎత్తుంటుంది అమ్మాయి. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసింది. ఉద్యోగాన్వేషణలో ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8019994633. అలాగే 6000 నియోగులకు సంబంధించినటువంటి అబ్బాయి వివరాలు. అబ్బాయి పేరు బాలసుబ్రహ్మణ్యం. 14/5/1976లో పుట్టాడు. 14/5/1976లో పుట్టాడు. 6:50 సాయంకాలం పూట పుట్టాడండి. నెల్లూరులో పుట్టాడు. 6000 నియోగులు, భారద్వాజ గోత్రము, అనురాధ నక్షత్రం 2వ పాదము, 5-8 ఎత్తుంటాడు అబ్బాయి. ఎంబీఏ ఫైనాన్స్ చేశాడు. ఎంబీఏ ఫైనాన్స్ చేసి అబ్బాయి ఒక చక్కటి కంపెనీలో పనిచేస్తున్నాడండి. 45,000 రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9491925892 9491925892. అబ్బాయి పేరు బాలసుబ్రహ్మణ్యం. 14/5/1976లో పుట్టాడు. 6:50 సాయంకాలం పూట పుట్టాడు. నెల్లూరులో పుట్టాడు. 6000 నియోగులు, భారద్వాజ గోత్రము, అనురాధ నక్షత్రం 2వ పాదము. అబ్బాయి వచ్చి 5-8 ఎత్తుంటాడు. ఎంబీఏ ఫైనాన్స్ చేశాడు. ఒక చక్కటి కంపెనీలో పనిచేస్తున్నాడు హైదరాబాద్ లోని. 45,000 రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ 9491925892 9491925892. జ్యోతి గారు, మరి అలాగే ఇన్స్టెంట్ మ్యారేజెస్ ప్రీమియం మెంబర్షిప్ గురించి చెప్పండి. అలాగే జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా గానీ, హిందూ వెడ్లాక్ ద్వారా గానీ మరి ఇన్స్టెంట్ మ్యారేజెస్ ప్రీమియం మెంబర్షిప్ మరి తీసుకున్న వారికి ఏమైనా ప్రత్యేకమైన ఆఫర్ ఉచితంగా అందించున్నది ఏదైనా ఉందా? వివరంగా చెప్తారా? తప్పకుండానమ్మా. ఇన్స్టెంట్ మ్యారేజెస్ అనేసరికి మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. పైగా మనము ఇది మొదలుపెట్టిన 4 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఎంతో చక్కగా మన జ్యోతి మ్యాట్రిమోనీ అభిమానులు మరియు హిందూ వెడ్లాక్ అభిమానులు కూడా దాన్ని చక్కగా ఆదరిస్తున్నారు. ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే ఏంటి? పూర్తిగా మధ్యవర్తిత్వపు బాధ్యతలు మనమే స్వీకరించి వారికి త్వరగా వివాహం అయ్యేటట్టు చూస్తాం. ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే. ఇలా ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ లో సేవలు పొందుతున్న వాళ్ళు, చక్కటి ఫలితాలను పొందుతున్నటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా పురోహితులు. ఇప్పుడు పురోహితులను చేసుకోవడానికి కొంతమంది అమ్మాయిలనే మనం సిద్ధపరచగలిగాం కాబట్టి ఈ పురోహితులందరూ ఎవరైతే ఇన్స్టెంట్ మ్యారేజెస్ కి కట్టి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటి, మన ఆఫీసులో పనిచేసేటటువంటి సిబ్బందికి కూడా వాళ్ళకు కూడా ఒక టార్గెట్ ఇస్తాం కాబట్టి వారికి ఏ అబ్బాయిలవైతే ఇచ్చామో వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే ఎవరైతే అమ్మాయి పురోహితుల్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉందో వాళ్ళకి చెప్తూ ఉంటారంటే మధ్యవర్తిత్వపు బాధ్యతల్ని పూర్తిగా మేమే స్వీకరిస్తాం. ఒకవేళ 2వ వివాహం అనుకోండి, అసలు ఆ 2వ వివాహం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు కొంతమంది 2వ వివాహం అన్నప్పుడు మన ఆఫీస్కి వచ్చి కూడా వారి బాధల్ని చెప్పుకునేటటువంటి వారు ఉంటారు. కాబట్టి మేమే కూలంకషంగా వారితో ఈ విషయాలన్నీ చర్చించి మధ్యవర్తిత్వపు బాధ్యతలు తీసుకుని వారికి త్వరగా వివాహం కుదిరేటట్టు చేస్తాము. ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే. దీనికంటే కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ ని మనము ప్రీమియం మెంబర్షిప్ గా చెప్పుకోవచ్చమ్మా. కాబట్టి ఈ ఇన్స్టెంట్ లో ప్రీమియం మెంబర్షిప్ లో చాలా మంది చక్కటి సేవలు అందుకుంటున్నటువంటి వారు ఉన్నారు. ఓకే అండి. మరి మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. hindubedlock@gmail.com కి మెయిల్ ద్వారా వివరాలు పంపించవచ్చు. మరిన్ని వివరాలకు సందర్శించండి www.hindubedlock.com. ఇన్స్టెంట్ మ్యారేజెస్ ప్రీమియం మెంబర్షిప్ రూమ్ లో కూడా సేవలు అందిస్తున్నారు. వివరాలు తెలుసుకునేందుకు సంప్రదించవచ్చు. ఫేస్బుక్ ద్వారా లాగిన్ అయ్యే వారికి సంబంధించిన వీడియోస్ ని వీక్షించే అవకాశం ఉంది, పోస్టింగ్స్ చూసే అవకాశం ఉంది. యూట్యూబ్ సెర్చ్ లో జ్యోతి మ్యాట్రిమోనీ లేదా జొన్నలగడ్డ జ్యోతి అని టైప్ చేసినట్లయితే వారు నిర్వహించిన అన్ని కార్యక్రమ వీడియోస్ ను కూడా వీక్షించే అవకాశం ఉంది. అలాగే వారి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలనుకున్నా సరే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. జ్యోతి గారు, మరి ఈ రోజు కార్యక్రమంలో మరి చక్కగా ఎన్నో ప్రొఫైల్స్ చదివి వినిపించారు. నిజంగా వారందరికీ ఎంతో మేలు చేశారని చెప్పవచ్చు. అలాగే మీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల గురించి, మీరు అందించే ప్రత్యేకమైన ఆఫర్స్ గురించి నిజంగా చాలా వివరంగా చెప్తేనే వివాహమైన కొత్తల్లో అమ్మాయిలు ఏ విధంగా ఉండకూడదనే విషయాన్ని సూటిగా స్పష్టంగా తెలియజేశారండి. చాలా సంతోషం. ధన్యవాదాలు.